దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అయితే ఇది ఈ ఉదయకాల సమయాన్న దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మరి మన జీవితంలో పనిచేయాలి అని అంటే దేవుడు ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడి యొక్క ఉద్దేశము ఈ దినమున మనకి ఏం బయలుపరుస్తుంది అని అంటే, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని ఇక్కడ స్పష్టంగా దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మరి గడిచిన దినాల్లో ఎంతవరకు మనము జీవించినటువంటి ఈ దినముల కొద్ది శ్రమలు, నిందలు, అవమానాలు, పరిస్థితులన్నీ కూడా నీ చెయ్యి దాటిపోయి నీ జీవితంలో జరుగుతున్నట్లయితే ఈ దినమున ఎందుకు ఈ కష్టం నాకు, ఎందుకు ఈ జీవితం నాకు, నా బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే అనుదినము ఆయన నూతన వాత్సల్యము చేత మన జీవితాన్ని కొనసాగించడానికి, మన జీవితంలో అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళుతున్నప్పుడు ఆయన యొక్క మాట మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఏంటి ఆ మాట అని అంటే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన మాట బయలుపరుస్తాడు. ఆయన యొక్క వాక్యము మనకి తేట తెల్లంగా మన భవిష్యత్తుని కనబరుస్తుంది. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ దినమున నీ జీవితంలో నీ కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ నీ జీవితాన్ని మార్చడానికే వచ్చింది. భయపడొద్దు, దిగులు పడద్దు. నీ పరిస్థితులన్నీ నేను మారుస్తాను, అన్నీ కూడా ఇక నాకు జీవితం ఎందుకు అన్న దుర్భరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ నీ చేయి దాటినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులను నేను మార్చగలను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమున దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే నీ హృదయంలోనికి దేవుడు రావాలని. ఎందుకంటే నీ హృదయంతో నువ్వు ఆలోచించినప్పుడు దేవుని ఉద్దేశాన్ని నువ్వు కనుగొనలేవు. నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు ఆలోచించినప్పుడు ఆ సమస్యను అధిగమించలేవు. ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే దేవుని యందు మరి ఆయన మాట యందు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో, నీకున్న పరిస్థితులను పక్కన పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, అందుకే దేవుడి దాని నుంచి చెప్తున్నటువంటి మాట, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. హల్లెలూయా. ఏ పరిస్థితికైనా నేను చాలిన దేవుడను. ఒక్కసారి నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. ఒక్కసారి నీ శ్రమను పక్కన పెట్టి నా వైపు చూడు, నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడి మన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ వాక్యం చేస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీ పరిస్థితులను దాటించగలిగిన సమర్థుడైన దేవుని యొక్క వాక్యము ఈ దినమున మీతో, నాతో, మన అందరితో మాట్లాడుతుంది. ఈ వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీ తలంపుల వంటివి కాదు, మీ పరిస్థితులకు మీకున్నటువంటి మరి విచారకరమైన ఆ పరిస్థితిలో నుండి నేను ఇక బయటికి రాలేను అనే తలంపు మీదైతే నేను తీసుకుని వస్తాను, నిన్ను బహు గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాద కారణంగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, గుండె చెదరని వారిని దేవుడు బాగు చేస్తాను అని అంటున్నాడు. నీ పరిస్థితి ఏదైనా కూడా నేను చక్కబెడతాను అంటున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన తలంపులు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రభు. నీవు ఆలోచించేది పక్కన పెట్టు, నా ఆలోచన ఏంటో తెలుసుకో, నా ఉద్దేశానికి నీవు లోబడు, నేనిచ్చిన మాటను పట్టుకో, నా వాగ్దానాన్ని స్వీకరించు, నీ జీవితంలో నూతనమైన గొప్ప కార్యం నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ జనాంగమా, ఈ దినమున దేవుడు చెప్తున్నటువంటి మాటను విని అంగీకరించి నీ శోధన బాధలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడనే నమ్మకము, మీ నమ్మకానికి ఆస్పదము దేవుడే అని చెప్పి ప్రభువునందు మీ నిరీక్షణ ఉంచినట్లయితే ఈ దినమున మీ జీవితము మారిపోతుంది. ఈ దినమున దేవుడు మీకు గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి సంతోషించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం సంతోషించినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. ఆయన యందు నమ్మకము,
విశ్వాసం మనం పెట్టినప్పుడు మనకున్న పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చివేస్తాడు. నీ దిగులు పోతుంది, నీకున్నటువంటి కష్టం పోతుంది, నీకున్నటువంటి ఇరుకు శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించి గొప్ప కార్యం నీ జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం మన అందరి హృదయంలో వెతుబడి నీరు కట్టి ఫలింపచేసి దేవుడు మన జీవితంలో గొప్ప విజయం మనకు దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, విన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో వెత్తబడి నీరు కట్టి ఫలించి అయ్యా విశ్వాసము చేత మీ తలంపులోనికి మేము వచ్చినట్లుగా మా తలంపులను పక్కన పెట్టుకుని మీ తలంపులోనికి, మీ ఉద్దేశంలోనికి మేము అడుగుపెట్టి గొప్ప ఘన విజయము, ఎవరు శ్రమల్లో ఉన్నారు, ఎవరు నిందల్లో ఉన్నారు, ఎవరు అవమానంలో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు శ్రమలో వేదనలో ప్రభు అనారోగ్యంతో ఉన్నారు, ప్రతి ఒక్కరి వేదన తొలగించబడి సంపూర్ణమైన ఆశీర్వాద కారణముగా వారు ఉందురుగాక. విన్నటువంటి వాక్యము మా జీవితాలు గొప్ప ఘన విజయమును దయచేయునుగాక. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని ప్రకటిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.